ఇక్కడ అసలు ఎక్కడికి వెళ్ళినా నా బేబీ నన్ను వదలట్లేదు. పోసి టాయిలెట్ పోసేటప్పుడు కూడా నా పేరు రాస్తా పోస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్ అని చెప్తారు అనమాట వాళ్ళకి. ట్రిప్ కి వెళ్ళా. పొరి ఇడ్లీ తిన్నావా? అందరం ఎంతగా మమ్మల్ని చూస్తున్నారు. ఎవరు రైలు ఇద్దరు ఒక సైకిల్ మీద దొక్కుతున్నారని. మీకు కనిపించినంత ఈజీగా అయితే లేదు, కొంచెం భయంగానే ఉందన్నమాట. కేబుల్ చాలా సన్నగా ఉంది, అట్ ద సేమ్ టైం సైకిల్ కూడా ఓబుల్ అవుతా ఉంది, అటు ఇటు ఊగుతా ఉంది. కామెడీగా ఉంది. కావాలని పడలేదు అసలు, చేతులు కూడా నిబ్బట్లేదు. చూడండి చేయి అట్టే ఉంది, అసలు వనకట్లేదు. చూడు వనికి కూడా రావట్లేదు చేతులు. ఫోన్ కూడా కింద పడలేదు, ఏం కాల. ఫోన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. పోదాం. మా తాత బెడ్ లాగా ఉంది ఇది. కీచు 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 అంటుంది. ఇదంతా అడుక్కు ఒక దుప్పట్లు కట్టున్నారు. లవర్స్ అని రాని కూడా దగ్గరికి. ప్రశాంతంగా ఉంది. ఆయన తప్పించుకొచ్చినట్టుంది అది నిజంగా. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళబోతున్నాం అనమాట. ఎక్కడికి? అది భవానీ ఐలాండ్ అంట. రా వెళ్దాం. ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్కి పోయింది. సరే ఏదో ఎచ్చులు పడదామని చెప్పి వచ్చా అనమాట. ఎవడ బ్యాగ్ ఎవడ మోసుకొస్తుంది, నా బ్యాగ్ నేనే తెచ్చు అంటే అదొక స్టైల్ అనమాట. డోర్ తీసుకొచ్చి ఇలా వెళ్ళిపోతా ఉంటారు. ఇలా మిగతా సామాన్లన్నీ ఎవరు తీసుకొస్తాడు, ఎవరు తీసుకురాడు, మనమే మోసుకోవాలా. సరే ఇప్పుడు కెమెరా బ్యాగ్ తీసుకొని పోదాం. ఈ రోజు పొద్దున్నే మన దండుపాలెం బ్యాచ్ తో కలిసి భవానీ ఐలాండ్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు సడన్ గా వచ్చేస్తారు విజయవాడలంతా. ఒకసారి కామెంట్ సెక్షన్ లోకి ఈ భవానీ ఐలాండ్ మేము చిన్నప్పటి నుంచి నవిలు చూసేసాం, పిండి పిప్పి చేసేసాం, నువ్వు వచ్చి ఇప్పుడు ఏదో పెద్ద టూరిస్ట్ ప్లేస్ లెక్క చూపిస్తున్నావు అని అంటారు. మీరు చూడడం వేరు, సాయి చూపించడం వేరు. ఒకసారి సరదాగా నాతో పాటుగా చూసేయండి. భవానీ ఐలాండ్ వచ్చేసి 133 ఎకరాలు ఉంటుంది. కృష్ణా నది మధ్యలో ఉంటది అనమాట ఎగ్జాక్ట్ గా. దాంట్లో చాలా వాటర్ రైడ్స్ ఇంకా చాలా కథలు ఉన్నాయి. వీడియోలో చూపించేస్తా పని చెప్పడం ఎందుకు. లిప్స్టిక్ స్పాయిలర్ ట్రామ్ రానన్నా. ఏరా బోట్ తీసుకోవాలనుకుంటా. ఉండండి, బోట్ ఒకటి రెంట్ కి తీసుకున్నాం ఇప్పుడే. రెంట్ పోడా ఇక్కడ నార్మల్ గా బోట్లు రెంట్ కి తీసుకుని అయితే వెళ్ళలేము అనమాట. ఇక్కడికి వచ్చి కౌంటర్ లో టికెట్ కొనుక్కొని ఆ తర్వాత బోట్ ఎక్కి వెళ్ళాలి. నేను వచ్చేసి అక్కడికి వెళ్ళి ఒక బోట్ రెంట్ కి తీసుకుందాం అనగానే ఆయన లుక్ ఎట్టేసాడు తెలుసా నా వైపు. తెలిసిందేగా ఇంకా చెప్పుకునే దానికి ఏముంది, మనకి ఎట్ట ఎచ్చులు ఎక్కువ కదా అని చెప్పి టికెట్లు తీసుకుని అలా మా లిప్స్టిక్ తో కలిసి బోట్ ఎక్కడానికి వెళ్తా ఉన్నానా. పక్కనే ఇద్దరు అంకుల్స్ అయితే గట్టిగా అరుచుకుంటూ గొడవ పడుతున్నారు. నమ్మరేంట్రా బాబు, రండ్రా. అంకుల్ వాళ్ళు ఏమో సీరియస్ గా గొడవ పడి డిస్కషన్ లో ఉన్నారనమాట. నేనేమో కామెడీ చేద్దాం అని చెప్పి గట్టిగా అరిచాను. వాళ్ళందరూ ఒక్కసారిగా నా వైపు సీరియస్ గా చూసారు. అక్కడి నుంచి ఇంకా కనపడకుండా పారిపోయాను దూరంగా. మామూలుగా మ్యాచింగ్ షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్, మ్యాచింగ్ జాకెట్ ఉంటేనే వేసుకుంటా, లేకపోతే నేను జాకెట్ కూడా వేసుకోను. మనం ఫిష్ డెక్ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఫిష్ డెక్ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? ఫిష్ కాదు, షిప్, సారీ. అండ్ ఇది ఇంతగాడే మన కెప్టెన్ అనమాట. లిప్స్టిక్ స్పాయిలర్. చేపల వాసన వస్తుంది నదిలో చేపల వాసన కాక పాపల వాసన వస్తుంది. అలా సరదాగా మా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఐలాండ్ కి అయితే వచ్చేసాం అనమాట 10 minutes లో. ఊర్లోనే కాదు దీవుల్లో కూడా మనం ఫేమస్. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నేను సరదాగా అలా ఐలాండ్ లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఒక వివిఐపి కాల్ అయితే వచ్చిందనమాట. ఎవరో మీరే చూసేయండి. హనీ, చీమలు ఉన్నాయా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను చెప్పు. ట్రిప్కి వెళ్ళా. ట్రిప్ అక్కడే ఉంది కానీ ఆమె తిన్నావా? పొరి ఇడ్లీ తిన్నావా? బాగుందా? యామీ. బాయ్ హనీ. ఇది సింహం అని తెలుసుకున్న దానికి నాకు కొంత సమయం ఫుల్గా తినేసింది సింహం, అందుకే లావ్ అయిపోయింది బోండాలాగా. మనకి హెచ్చులతో పాటు ఒళ్ళు బరువు కూడా ఎక్కువ కాబట్టి నడవకుండా సైకిల్ అయితే రెంట్కి తీసుకున్నాం ఈ ఐలాండ్ లో మొత్తం తిరిగేయడానికి. ఒక సైకిల్ కి 120 రూపీస్ పడింది హాఫ్ అన్ అవర్ కి. కాకపోతే ఇది సింగిల్ సైకిల్ కాదు, డబుల్ సైకిల్ అంటారు దీన్ని. ఇద్దరు కలిసి తొక్కొచ్చు అనమాట. నేను కూడా తొక్కుతున్నాను. చమక్ నువ్వు తొక్కు. నువ్వు తొక్కట్లా, నువ్వు కూర్చొని ఉన్నావు, తొక్కు. నువ్వు అని దొక్కితే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు మనం. అండ్ ఇది ఇక్కడ ట్రీ హౌస్ కోసం ట్రై చేసాం, కాకపోతే అయితే ఫుల్ బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఇది దొరకలా మనకి. అండ్ ఇదే అనమాట మనం ట్రై చేసిన ట్రీ హౌస్. తొక్కలేక వస్తున్నాను ఫ్రెండ్. పేరుకేమో వెనక్కి కూర్చున్నాను కానీ తొక్కేది మొత్తం నేనే. మా లిప్స్టిక్ స్పాయిలర్ ఏమో ఊరికే పోజులు కొడుతున్నాడు హ్యాండ్లు పట్టుకొని. ఇక్కడ అనమాట వెనక నేను దొక్కుతున్నాను, ముందర చెమ్మక్కు దొక్కుతున్నాడు. ఏంటిది భలే ఉంది నెట్. ఓహో దీని పైకి ఎక్కొచ్చా? ఓకే అబ్బా, ఎక్కడో అబ్బా. అందరం ఎంతగా మమ్మల్ని చూస్తున్నారు. ఎవరు రైలు ఇద్దరు ఒక సైకిల్ మీద దొక్కుతున్నారని. ఫీల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఇందాక వర్త్ కాదన్నాం కదా, ఇప్పుడు చెప్తున్నా వర్త్ ఇది. మీ కెమెరాలో ఇప్పుడు మీ ఎదురుగా కనపడేది వచ్చేసి ఇది ఏదో వింత జీవి. ఇది
అయ్యా ఇక్కడ డైనోసార్లు కూడా ఉన్నాయి. నాకైతే డైనోసార్ అనగానే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో గుర్తొస్తారు. మీకు ఎవరు గుర్తొస్తారు ఒకసారి కామెంట్ చేసేయండి. ఆ హీరో ఎవరో హింట్ కావాలా? ఇదిగో ఇస్తా తీసుకో. వీలైతే లైక్ కొడదాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే సాయి ఆనందపడతాడు అంతే. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్. అయితే పైకి వెళ్ళేసి అది అక్కడ కనిపిస్తుంది ఆ సైకిల్ ఎక్కి అలా రోప్ మీద ముందరికి వెళ్ళిపోతాం అనమాట. వెళ్తున్నా నాటి నుంచి ఎవరు ఎక్కట్లా, చాలా మంది ఉన్నా. ఫస్ట్ టైం ధైర్యం చేసి ఎక్కుతున్నా. ఎవరు దాన్ని భయపడి ఎక్కట్లేదు, నేను మాత్రం ధైర్యం చేసి వెళ్ళిపోయాను అనమాట. బ్రో ఎక్కేటప్పుడు ఏమో సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పాడు. నేనేమో ఆయన ముందర భయం నటించి ఎక్కగానే ఫోన్ తీసి సెల్ఫీతో వీడియో తీసుకున్నాను. ఆ బ్రో చూసి షాక్ అయిపోయాడు. అది మీకు కనిపించినంత ఈజీగా అయితే లేదు, కొంచెం భయంగానే ఉందన్నమాట. కేబుల్ చాలా సన్నగా ఉంది, అట్ ద సేమ్ టైం సైకిల్ కూడా ఓబుల్ అవుతా ఉంది, అటు ఇటు ఊగుతా ఉంది. కానీ పర్లేదు, నాకైతే సేఫ్టీ బెల్ట్ వేశారు. ఇక్కడ నుంచి తొక్కుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అవ్వాలన్నమాట సైకిల్. ఆ టైంలో బ్రో మర్యాదగా ఫోన్ లోపల పెట్టు, లేకపోతే బెల్ట్ హెల్మెట్ రెండు తీసేసి పంపిస్తా అన్నాడు. ఎందుకులే ఇంత రిస్క్ అని చెప్పి ఫోన్ అయితే లోపల పెట్టి కామ్ గా తొక్కుంటూ అవతలకైతే వెళ్ళిపోయాను. నా గురించి ఆ బ్రో మనసులో మాత్రం ఇదే అనుకోని ఉంటాడు ఖచ్చితంగా. మనమైతే ఇప్పుడు వాటర్ రైడ్స్ కి అయితే వెళ్ళబోతున్నాం. వాటర్ రైడ్స్ అంటే నిజంగా వాటర్ రైడ్స్, ప్రామిస్ గా. మన నెల్లూరులో వాటర్ రైడ్స్ అంటే ఎట్టుంటాయి తెలుసా? వాటర్ ఉండవు, రైడ్స్ ఒకటే ఉంటాయి. వాటర్ అని రాసి వాటి మీద రైడ్ చేస్తారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ 10 టైప్స్ ఆఫ్ వాటర్ రైడ్స్ ఉంటాయి అనమాట. అన్ని థ్రిల్లింగ్ గా చాలా ఫన్నీగా ఉంటాయి. ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్ తో అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ప్రైజెస్ కూడా అన్ని అఫోర్డబుల్ గానే ఉంటాయి, చాలా తక్కువ ప్రైస్ అనమాట. బేసిక్ గా కోతులకు నీళ్ళు అంటే భయం లేదు కాబట్టి మనకు కూడా వాటర్ అంటే భయం లేదనమాట. మనం అయితే ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఏదైనా చేసేయగలుగుతాం అనమాట. కానీ నేనైతే ఒక బ్యాచ్ తో వచ్చాను, వాళ్ళందరికీ వాటర్ అంటే చాలా భయం. వాళ్ళని కాదని మనం వరకు ఎక్కితే చండాలంగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవుదాం. ఒక సెకండ్, సబ్స్క్రైబర్ వచ్చారు, ఫోటో తీసుకొని మాట్లాడతాను. కామెడీగా ఉంది. ఎంతమంది మేల్ సబ్స్క్రైబర్స్ అయినా ఫోటో తీసుకోగలుగుతాను. నేను ఆల్ లేడీస్ కనిపిస్తే మాత్రం అటెన్షన్ అయిపోతాం అనమాట. అతి కష్టం మీద మా బ్యాచ్ లో అందరిని ఒప్పించి మొత్తానికి అయితే ఒక రైడ్ అయితే ఎక్కడానికి ఫిక్స్ అయిపోయాము. అది కూడా చాలా కష్టం మీద అరగంట సేపు బతిలాడాను. మొత్తానికి అయితే మా రైడ్ టైం వచ్చేసింది. బోట్ ఎక్కడానికి లైఫ్ జాకెట్ వేసేసుకుని వెళ్ళిపోయాం అనమాట. ఆయన అయితే అడిగాను నా షర్ట్ కి మ్యాచింగ్ లైఫ్ జాకెట్ ఉందని. ఆయన ఏమన్నాడో తెలుసా? అదిగో దూరంగా ఇప్పుడే వచ్చి ఆగింది చూడండి, ఎర్రటి యాపిల్ పండు వలే మెరిసిపోతుంది కదా, అదే మా బోట్ అనమాట. ఇప్పుడు మేము వెళ్ళి రైడ్ చేయబోయేది. లాస్ట్ వీడియోకి నేనైతే 30,000 లైక్స్ అడిగాను, మీరైతే కొట్టలేదు. ఈ వీడియోకి అయితే ప్లీజ్ 30,000 లైక్స్ కొట్టండి నా కోసం ప్లీజ్. మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. కానీ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే కదా. నోటిఫికేషన్స్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఇంకైతే నవ్వేసుకుందామా? నువ్వు వీడియో కోసం కావాలని జారి పడ్డా, నేను నిజంగా పడలేదు. అది వీడియో కోసం, అది ఇట్లా అంటే కావాలని ఇట్లా పడితే వీడియో వ్యూస్ ఎక్కువ వస్తే అట్లా చేసా, ట్రైలర్ లో పెట్టుకుందామని. కావాలని పడలేదు, అసలు చేతులు కూడా నిబ్బట్లేదు. చూడండి చేయి అట్టే ఉంది, అసలు వనకట్లా, చూడు వనికి కూడా రావట్లేదు చేతులు. ఫోన్ కూడా కింద పడలేదు, ఏం కాల, ఫోన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. దా పోదాందా. ఏమైందిరా? ఫ్లాష్ బ్యాక్. ఆహా మనశ్శాంతి. మనమైతే ఇప్పుడు సంగీత విద్వాంసులం అయిపోయాం అనమాట. ఇప్పుడు మనమే తమన్. ఇది ఒక సినిమాలో ఉంది, ఏ సినిమా కామెంట్ చేయండి. ఇది కూడా పరి 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 వర 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 పప్పో పర పర పరి వర 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 పప్పో. I've seen this one. This is a classic. ఇది వాయిస్ ఉంటే ఎట్టని తెలుసా? మార్కులు తక్కువ వచ్చాయి అనమాట మ్యాథ్స్ ఎగ్జామ్ లో. నాకు మ్యాథ్స్ సార్ వారు చేతులు పైకి ఎత్తరా అన్నారు అనమాట. పిర్ర మీద కొట్టాలి. ఆయన టార్గెట్ ఏంటంటే నా పిర్ర పగిలిపోవాలి నాకు, అంతే. కొట్టాలి ఫిక్స్ అయిపోయాడు. చేయి అడ్డం పెడతాను, చేయి తగిలితే మళ్ళీ దెబ్బలు తగిలితే మాన వస్తుందని చెప్పి భయం అనమాట. ఆయన పిన్ ఇటు పడేసి వంగమన్నాడు, ఇటు తిరిగి వంగి అనమాట. వెళ్ళిపోయింది పిర్ర. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అదే రీజన్ అనమాట ఎందుకు నేను మా మ్యాథ్స్ సార్ మీద ఒట్టేస్తాను అడుగుతారు కదా మీరు ప్రతిసారి. చెప్పుకోలేను, అదే రీజన్. మండుతున్నట్టుంది. మనోళ్ళు గొప్ప అనమాట. ఇది మనం తెలుసు కదా, నిన్న చూపించాను కదా అక్కడ కేవ్స్ దగ్గర. ఇక్కడ అనమాట ఇంకొకటి కళాఖండాలు ఇట్లాగనమాట చెక్కుంటారు. శిల్పులు అయిపోతారు అనమాట. ఏదైనా ఖాళీ గోడ కనిపించినా, చెట్టు కనిపించినా, పుట్ట కనిపించినా శిల్పాలు అయిపోతారు. చెక్కారు ఇక్కడ. మోషి అంట, సుగుణ అంట. ఆడట చెక్కాడు ఎవడో మహానుభావుడు ఆడ పైన. అదిగో ఆడ చెక్కాడు ఆ కోణమే. ఆ ఎక్కి దాన్ని ఎక్కి ఆడ చెక్కాడు అనమాట. ఆడ చెక్కితే ఏమవుతుంది? ఇప్పుడు లవ్ చేసి ఏమన్నా మంచి పనులు చేస్తే మంచి వాళ్ళు లవర్ అనమాట. ఇట్లాగా కనిపించిన చెట్ల మీద, పుట్ల మీద ఇట్లా పేర్లు రాసుకుంటా పోతే హీస్ ద ట్రూ లవర్ అనమాట. అమ్మాయిలకు కూడా అట్టుంటే నచ్చుతారు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదైనా చెట్టు మీద, గోడ మీద పేరు రాసి ఫోటో తీసానికి, లేకపోతే స్నాప్ అంటే కొత్తగా వచ్చింది ఏచులు యాడికి తినేటప్పుడు ఇది ఒక స్టైల్ అయిపోయింది కదా. ఫోటోలు, వీడియోలు స్నాప్ అంటారు దాన్ని. అటు తీసి ఇట్లా రాసి అంగం పంపిస్తే ఓ మై బేబీ అంటది అనమాట. ఆయన తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూపిస్తారు, చూసావు నా బేబీ నా పేరు అట్ట అంత పైకి ఎక్కి చెక్కాడు. ఎక్కడికి వెళ్ళినా నా బేబీ నన్ను వదలట్లేదు. టాయిలెట్ పోసేటప్పుడు కూడా నా పేరు రాస్తా పోస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్ అని చెప్తారు అనమాట వాళ్ళకి. ఎప్పుడు బాగుపడతారో ఏమో వీళ్ళంతా. మీరు ఇంత లో ఐక్యూ అయితే లారా మీతోటి. మనమైతే ఇప్పుడు మిర్రర్ మేజ్ అంట. దీంట్లోకి వెళ్ళబోతాం. లోపల అద్దాలు ఉంటాయి అంటే కింద కూడా అద్దాలే ఉన్నాయి. అది కిందకి కనిపిస్తుంది. అది అంకుల్ కింద అంత హైలైట్ గా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం రండి.
క్రేజీ ఉంది లోపలైతే. ఇది చెప్తా కనిపిస్తుంది అది అర్థము. ఏంద్రా ఇది ఇలా ఉన్నాను, క్రేజీ ఉన్నానుగా. మా తాత బెడ్ లాగా ఉంది ఇది. కీచు 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 అంటుంది. ఇదంతా అడుక్కో దుప్పట్లు కట్టున్నారు. లవర్స్ రాని కూడా దగ్గరికి వాడే ఉద్దేశంతో ఏదో చిన్నపిల్లకి ఆడుకునే గేమ్ కదా, మిర్రర్ మేజ్ అంటే. చిన్నపిల్లలు ఓడిపోతున్నారు, ఊరికే తిరిగి వచ్చాయి అనుకోని చెప్పి ధైర్యంగా లోపలికి వెళ్ళాను. తీరా లోపల పోయి చూస్తే ఎటు వచ్చాను అర్థమే కాలేదనమాట. గంట సేపు అటు ఇటు తిరిగాను. కొంతమంది చూస్తే అక్కడ నిలబడి వాళ్ళ లవర్స్ తో చాటింగ్లు చేసుకుంటున్నారు, కొంతమంది మీటింగ్లు చేసుకుంటున్నారు. ఏదేదో జరుగుతుంది లోపల, ఇలకతమ ఫిలియా జరుగుతుంది అక్కడంతా. ఊరికే లైటింగ్స్ మారుతా ఉన్నాయన్నమాట. దానివల్ల ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అంటే ఎటు వెళ్తున్నాను తెలియట్లేదు. డైరెక్ట్ గా వెళ్ళి మిర్రర్ గుద్దుకున్నాను. 2-3 సార్లు ముక్కు పగిలిపోయింది. అసలు నా ముక్కు పెద్దది. అతి కష్టం మీద ఆంటీకి తెలియకుండా ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి ఎదురుగా ఒక ఆంటీ వెళ్తుంటే ఆంటీ వెనకీత వెళ్ళాను. మొత్తానికి అయితే బయటకు వచ్చేసాను అనమాట. చుట్టూ తిరిగి ఒక అరగంట తర్వాత చచ్చిపోతుంటా. ఎంత ప్రశాంతంగా ఉందిరా నాయన. తప్పించుకొచ్చినట్టుంది అది నిజంగా. చూడండి ఇగో కింద ఉంది కదా, కింద కూడా మొత్తం అంతా మిర్రర్సే. ఐలాండ్ మొత్తం చెట్లున్నా కూడా చుట్టూ వాటర్ ఉండడం వల్ల చాలా హ్యూమిడ్ గా ఉంది లోపల. ఇంకా అలాగే బాడీ మొత్తం చాలా క్విక్ గా డిహైడ్రేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు తడిచిపోయారు అనమాట మధ్యాహ్నానికి. ఇంకా చాలా ఆకలి దాహంగా అనిపించింది. అందుకే ఐలాండ్ వదిలిపెట్టి అయితే బయటకు వచ్చేసాము. మీరు ఇక్కడ దాకా చూసారు కదా, వీడియో నచ్చింది కదా మీకు. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి ఉంటారు. కానీ ఒక్కసారి ఇంకోటి ఎక్స్ట్రా అడుగుతాను, ప్లీజ్ చేస్తారా నా కోసం? ఈ వీడియో లింక్ తీసుకెళ్లి మీ ఇన్స్టా స్టోరీలో పెట్టుకొని, ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నన్ను మెన్షన్ చేయండి. మీకు నేను రిప్లై ఇస్తాను, ఇంకా మీతో చాట్ చేస్తాను. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్. ఉంటా, బాయ్.